ఎస్సీ హోదా రద్దు అనే అంశం మీద ఇటీవలి కాలంలో ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, అనేక మంది సంఘ సంస్కరణకర్తలు, ఉద్యమ నేతలు, ప్రజా సంఘాలు రాజ్యాంగము కల్పించిన సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే హక్కు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉంది. మతం వేరు, కులం వేరు. మతాన్ని కులంతో ముడిపెట్టి కేవలం దళితులకు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ల రద్దును సుప్రీంకోర్టు ప్రకటించడం అది దళిత సామాజిక వర్గానికి అన్యాయానికి గురయ్యేలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈనాటి ఈ ప్రెస్ మీట్కి రాష్ట్ర స్థాయి నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారు చాలా క్లుప్తంగా బ్రీఫ్గా మీడియాను ఉద్దేశించి కొన్ని మాటల్ని మనకు అందిస్తారు. మొట్టమొదటిగా దళిత సంఘాల నాయకులు కొక్కెర భూమన్ గారు తన యొక్క సందేశాన్ని క్లుప్తంగా మీడియాను ఉద్దేశించి వాల్సిందిగా కోరుతున్నారు. మానవ హక్కుల కమిషన్ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ వేసింది, కానీ అంతవరకు దాంట్లో ఉన్న అంశాలు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలా వద్దా అని చెప్పేసి ఆ కమిషన్ యొక్క విధి విధానాలు మరి 2018 నుంచి ఇప్పటి వరకు ఆ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిణామంలోకి తీసుకొని త్వరగా పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం లేదు. మరి ఈ సందర్భంగా ఇదే సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు కులాలు మారిన, మతాలు మారిన, కులాలు మారాయి అని చెప్పేసి ఎన్నో జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఒక రెడ్డి వ్యక్తి, ఒక రెడ్డి ఏసీపీ గారు వేసిన సుప్రీంకోర్టు పిటిషన్లో మరి అది రాను రాను సోషల్ మీడియా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, మొన్న ఇచ్చిన తీర్పునే పెద్ద ఎత్తున చూపిస్తూ గతంలో కూడా కులాలు మతాలు మారిన కులం మారదనే తీర్పును కూడా ఎన్నడూ కూడా స్వేచ్ఛగా ప్రకటన చేయలేదు. మరి దీన్ని మేము సుప్రీంకోర్టుకు ఒక పునః పరిశీలన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సందర్భంగా విలేకరులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. మనం క్రైస్తవులు ఏదైతే ఉన్నారో దళితులను గుడిలోకి రానియనప్పుడు, దళితులను రోడ్ల మీద నడనియనప్పుడు మరి క్రైస్తవ మిషనరీలు చేరదీసి చదువు చెప్పి మరి ఇక్కడ గుడిలోకి రానప్పుడు మా గుళ్ళోకి రావాలని వాళ్ళు పిలిచినప్పుడే వీళ్ళు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా దళితులను చిన్న చూపు చూసే విధంగానే చట్టాలు చేస్తున్నారు, కానీ మరి దళితులను ఒక అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడం లేదు. దాంట్లో ఉదాహరణ బీసీలు మతం మారితే బీసీగానే ఉంటున్నారు, ఓసీలు మతం మారితే ఓసీగానే ఉంటున్నారు. దరిద్రం ఏందో కానీ ఒక దళితుడు మతం మారితే మాత్రం బీసీ సీడీకి వెళ్ళిపోతున్నాడు. ఇది దళితుల మీద వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అనేక సవరణలు చూసాం. ఈడబ్ల్యూసి ఏదైతే అగ్రవర్ణ పేదాలు ఉన్నారో వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. మరి ఏ కమిషన్ లేకుండా, ఏ తీర్మానాలు లేకుండా ఏకగ్రీవంగా పార్లమెంట్లో తీర్మానం చేసి 2% ఉన్న అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్లు పెంచిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కాదు, జస్టిస్ బాలకృష్ణన్ వేసిన కమిషన్ తొందరగా తీసుకొచ్చి మరి దళితులు మతం మారితే మరి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దని ఏదైతే వాళ్ళ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని అప్పుడు కేంద్ర ప్రభుత్వం దళితులకు కూడా అవకాశాలు ఇచ్చి మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పేసి మరి మనం ఇది చేసుకొని మరి దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ రిజర్వేషన్లను ఉంచే విధంగా చట్టం చేయాలని చెప్పేసి మరి దానికి జస్టిస్ బాలకృష్ణన్ ఏదైతే కమిషన్ చైర్మన్ గారు ఉన్నారో వారిని తొందరగా
దేశవ్యాప్తంగా తింపి ఒక రిపోర్ట్ తీసుకొని ఇచ్చే ముందు ఒక క్రైస్తవుడుగా మారిండా, హిందువుగా ఉన్నాడా, ఈ యొక్క విధి విధానాలను రూపొందించడంలో భాగంలో మరి దళితులను సెల్ఫ్ డిక్లరేషన్ అనే పద్ధతిలో తీసుకొని వారికి కూడా అవకాశాలు కల్పించాలా. ఎందుకంటే దాదాపు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు వెయ్యిల లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్లలోనే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటిది? వాళ్ళ పరిస్థితి ఈరోజు ప్రశ్నార్థకంగా మిగులుస్తారా? మరి విధి విధానాలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏ పరిస్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద పూర్తి అధ్యయనం చేయకుండా మొత్తం సోషల్ మీడియా ఇవన్నీ వైరల్ చేస్తూ దళిత క్రైస్తవులను ఇబ్బంది పెట్టే మా దగ్గర ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలా, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించే విధంగా ముందుకెళ్లాలా. దానికోసం మా దళిత సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి వీరికి అండగా నిలబడుతుందని తెలియజేస్తాం. ఈ మధ్య లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో క్రైస్తవ మతంలోనికి వెళ్ళినటువంటి దళితులకు అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం లేదు అనే ఇచ్చిన తీర్పును బట్టి నేడు సమావేశమైనటువంటి పాత్రికేయుల సమక్షంలో తెలియజేస్తున్న అంశం, ఒకవేళ దళితులు క్రైస్తవ మతంలోనికి వెళ్ళినందుకు వాళ్ళ రిజర్వేషన్ మారుతుంది, వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు అనుభవించకూడదు అనేదే వాస్తవం అయితే, వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణుల రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? భారతదేశంలో 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో బ్రాహ్మణులు పూజారి ఉద్యోగాన్ని రిజర్వేషన్గా అనుభవిస్తూ మరి ఏ కులం వారు కూడా దాంట్లోనికి రాకుండా వాళ్లే మాత్రమే అనుభవిస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు అగ్రవర్ణాలు కూడా కదా, మరి వాళ్ళ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడదు? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అసలు భారతదేశంలోని క్రైస్తవాన్ని కూడా తీసుకొచ్చింది బ్రాహ్మణులే కదా. భారతదేశంలోని మొట్టమొదటి క్రైస్తవులు బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు, వాళ్లే క్రైస్తవ్యాన్ని తెచ్చారు. ఆ రోజుల్లో భారతదేశంలో దళితులైనటువంటి వాళ్ళు ఎవ్వరికి కనీసం చదువు రాదు, వాళ్ళకి చదువుకునే స్వేచ్ఛనే లేదు. మరి వాళ్ళ దగ్గరికి బైబిల్ తెచ్చింది ఎవరు? బ్రాహ్మణులే. బైబిల్ తెచ్చింది బ్రాహ్మణులు, మతాన్ని తెచ్చింది బ్రాహ్మణులు. వాళ్ళు ప్రచారాలు చేయవచ్చు, వాళ్ళు అన్ని ప్రకటించవచ్చు. కేవలం దాన్ని అనుసరించినంత మాత్రాన ఈరోజు దళితులు రిజర్వేషన్ కోల్పోవాలనేది ఎట్లా న్యాయం అవుతుంది? దీని గురించి కూడా సుప్రీంకోర్టు కానీ వ్యవస్థ అంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ బీసీసీ అనేది కూడా వాస్తవానికి ఇది రాజ్యాంగం కాదు, చట్టం కాదు, ఒక 4 బ్రాహ్మణులు కలిపి తీసుకొచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు మాత్రమే. ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని బ్రాహ్మణ్, రాష్ట్రపతి బ్రాహ్మణ్, క్రైస్తవుల పక్షంగా మాట్లాడిన వ్యక్తి బ్రాహ్మణ్, హిందువుల పక్షంగా మాట్లాడిన వ్యక్తి బ్రాహ్మణ్. 4 బ్రాహ్మణులు ఒక దగ్గర ఉండి క్రైస్తవులకు వివక్ష లేదు అని చెప్పడానికి ఎవరు చెప్పాలి? ఆ క్రైస్తవ్యంలో లేదా భారతదేశంలో ఇప్పటి వరకు కుల వివక్ష ఎవరు అనుభవించారు? వాళ్ళకున్న వివక్ష ఏమిటి? మరి క్రైస్తవ్యంలోనికి పోయితే అది ఉందా లేదా అనేది ఆ వివక్ష అనుభవించినోడు చెప్పాలా. అంతేగాని ఏ వివక్ష చూడనటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు క్రైస్తవ్యంలో వివక్ష లేదు అన్నంత మాత్రాన రిజర్వేషన్ తీసివేయడం అనేది అది ఎలా సాధ్యం? సుప్రీంకోర్టు పునరాలోచన చేయాల్సినటువంటి అంశమని జ్ఞాపకం చేస్తున్నాను. అదే సమయంలో ఈ వివక్ష లేదు దళితులు క్రైస్తవులైనందుకు అని చెప్పినప్పుడు అంటే సుప్రీంకోర్టు పరోక్షంగా మరొక విషయాన్ని తెలియజేసినట్లయింది. ఏంటంటే మిగిలిన దళితులకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన బ్రాహ్మణేతర 98% మంది ప్రజల మీద వివక్ష ఉన్నది అని చెప్పినట్లే. కాబట్టి దీని గురించి కూడా మిగిలినటువంటి హిందూ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే క్రైస్తవ్యంలోనికి పోయిన దళితులకు వివక్ష లేదు అని చెప్పారనంటే మిగిలినటువంటి హిందువులందరికీ వివక్ష చూపుతామనే చెప్తున్నారా? అందుకోసమేనా ఒక యాదవ్ భగవద్గీత చదివితే గుండు కొట్టి చూరేగింపు చేశారు, ఒక చాకలి దర్శనానికి వెళితే పసికందును కూడా తొక్కి చంపేసిన సందర్భం మనం చూసాం. అంటే దీని అంతా అర్థమేంటిది? మిగిలినటువంటి సమాజాన్ని అంతా కూడా మేము వివక్ష చూపిస్తాం, తిరిగి పురోగమనం చేసి పాతకాలపు భారతదేశాన్ని తీసుకొస్తామని సుప్రీంకోర్టు చెప్తుందా? దీనికి కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ఎస్సీ వర్గీకరణ మొన్న ఈ మధ్య జరిగింది. మందకృష్ణ అన్న చెప్తున్నారు మోడీ గారి ప్రోద్బలంతో ఎస్సీ వర్గీకరణ జరిగింది అని అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ఇవ్వాల్సినటువంటి తీర్పు మోడీ గారు ఇచ్చారు అని చెప్పారనంటే ఈ రోజు కూడా ఎస్సీ దళితులకు క్రిస్టియన్గా బీసీసీ ఇస్తాము మీకు ఇక్కడ ఇవ్వము అని అన్నారంటే ఇది కూడా ఒకవేళ మోడీ గారు కానీ వారి యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన మాత్రమే కానీ సుప్రీంకోర్టు ఆలోచన కాదు అని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సంఘటన కావాలి. ఇంకో మాట చెప్తున్నా, దళితులకు మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క మార్పు ఎందుకు? మిగిలిన ఏ కులంలోనికి క్రైస్తవ్యంలోనికి వచ్చినా కూడా
వాళ్ళ సర్టిఫికెట్ మారనప్పుడు, దళితులలో ఉన్న వాళ్ళు మారితేనే వీళ్ళకు సర్టిఫికెట్ మారుతుంది అన్నప్పుడు, అంటే భారతదేశంలో దళితులకు మత స్వేచ్ఛ ఇవ్వలేదా? దళితులు రెండో కేడర్ పౌరులుగా చూడబడుతున్నారా? దళితులకు భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి సమాన హక్కు రాలేదా? దీని గురించి కూడా గట్టిగా మాట్లాడాల్సింది ఉంది. ప్రతి దళితుడు కూడా ఏకమవుతాడు. ఆ మాటకొస్తే ఈ వివక్ష పేరు మీద హిందూ సోదరులందరూ కూడా ఏకమవుతారు. ఈ యొక్క ఎవరో కొంతమంది చేస్తున్నటువంటి హెచ్చింపు కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాధాన్యత కోసం, వాళ్ళ యొక్క మతం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం, పూజారి పదవుల కోసం ఇంకెవరిని రానియొద్దనే దానికోసం కులాన్ని కాపాడుకుంటూ మతం పేర విద్వేషాలు రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి యొక్క తంతు భారతీయులకు మంచిది కాదు, భారతదేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ సందర్భంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి పక్షంగా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్న అంశం, సుప్రీంకోర్టు పునరాలోచన చేసి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఎస్సీలకు దళిత హోదా తిరిగి కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది తీసుకొచ్చింది ఎవరు అని మొట్టమొదలు మనం ప్రశ్నించుకోవాలి. మనుస్మృతిని రాసినటువంటి మనువే 4 వర్గాలుగా విభజించిండు. వర్గాలు అంటే కులాలే అవి. బ్రాహ్మణుడు తలలకెళ్ళి పుట్టిండు, క్షత్రియులు భుజాలకెళ్ళి పుట్టిండ్రు, వైశ్యులు తొడలకెళ్ళి పుట్టిండ్రు. కాబట్టి ఈ ముగ్గురికి మిగతా కులాలన్నీ సేవ చేయాలని చెప్పి పెట్టిందే వాళ్ళు. ఇలా చాలామంది మన దేశంలో అనుకుంటుంటారు, మనోళ్ళు హిందువులమని చెప్పుకుంటారు. అందరూ కూడా వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా అంతా శూద్రులే. దళితులు, శూద్రులు పేర్లు మారొచ్చు. మరి అట్లాంటప్పుడు ఈ నిచ్చెన మెట్ల కులాలు పెట్టిన తర్వాత ఇవాళ ఒక్కొక్కళ్ళను విడగొడుతూ మాట్లాడే పద్ధతుల్లో కోర్టులతో చెప్పిస్తున్నారు. అదేవిధంగా చట్ట సభలలో చెప్పిస్తున్నారు. అసలు ఈ చట్ట సభలలో కానీ కోర్టులలో కానీ ఉన్నదంతా ఎవరు? ఈరోజు పార్లమెంట్లో చూసుకున్నా, లేదు అసెంబ్లీలో చూసుకున్నా అంత అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు తప్ప దళితులు చాలా తక్కువ. ఒక్క ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. 56% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ లేదు. కానీ వాళ్ళు ఇవాళ ఏమనుకుంటారు? అసలు మేము పెద్దోళ్ళం, మాది గొప్ప కులం, అసలు వీళ్ళే దరిద్రులు, వీళ్ళే కింది కులాల వాళ్ళు మాకు సేవలు చేయాలనే పద్ధతి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇదంతా తప్పు. ఎందుకంటే కులం అనేది మనుషులు పుట్టించిందే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి కులంతోనే ఏం వచ్చేది లేదు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఎందుకు రాసిండు? ఇప్పుడు మన దగ్గరికి వస్తే చాకల వాళ్ళు బీసీలు, అదే మహారాష్ట్రకు వస్తే చాకల వాళ్ళు ఎస్సీలు, రెడ్డిలు తమిళనాడు వస్తే ఎస్సీలు, మన దగ్గరికి వస్తే ఓసీలు. ఇట్లా అనేక ప్రాంతాలలో అనేక రకాలుగా ఈ కుల విభజన ఉంది. కాబట్టి ఇవాళ ఏదో కోర్టు చెప్పింది కదా, లేదు పార్లమెంట్ చెప్తున్నది కదా అని చెప్పే పద్ధతుల్లో ఈ రిజర్వేషన్లు తొలగిస్తామంటే సమంజసం కాదు. అసలు రిజర్వేషన్లు తెచ్చిందే వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఈ రిజర్వేషన్లు తోడ్పడతాయని చెప్పి మాత్రమే ఈ రిజర్వేషన్లు వచ్చినాయి. మరి వచ్చిన రిజర్వేషన్లను సద్వినియోగం చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి చెంది అన్ని ఫలాలు అనుభవించిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దు, కానీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఆ మాట ఎవరైనా మాట్లాడితే వాళ్ళు దళితుల వ్యతిరేకులు అంటూ. ఇప్పుడు మాకు డబ్బు వచ్చింది, నా కులం పోయిందా? నేను మతం మారినా నా కులం పోయిందా అని అంటూ. కాబట్టి ఏది మారినా ఏది పోదు. కాకపోతే వాళ్ళు నిజంగా అర్హులా కాదనేది గీట్రాయిగా తీసుకోవాలా. మతం మారినంత మాత్రాన ఆ క్రైస్తవ మతంలోకి అయితే రిజర్వేషన్లు వర్తించొద్దు అని చెప్పేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ధర్మాసనం పునరాలోచన చేయాలి. ఖచ్చితంగా మతం మారినంత మాత్రాన ఇవ్వద్దనేటటువంటి తీర్పును పునర్సమీక్షించి అందరికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈ దినం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం, సుప్రీంకోర్టు గత వారం 10 రోజుల కింద ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో దళితులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవ మతంలోనికి ఒకవేళ మారితే వారి యొక్క రిజర్వేషన్ ఫలాలనేవి కోల్పోతారు. ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో
ఆ చట్టానికి చట్టబద్ధత ఉండకుండా వారికి వర్తించదు అని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అనేది విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, అనేక రాష్ట్రాలతో కూడి ఉన్నటువంటి ఈ దేశం ఏదైతే ఉందో, దేశంను ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం, అప్పుడు అంబేద్కర్ గారు ముందరుండి చేసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, రాజ్యాంగంలో అప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ కూడా వారు పరిశీలించి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అందుకే ఇలా ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అందరూ కూడా మెచ్చుకునే విధంగా, అందరూ కూడా వారి రాజ్యాంగం కంటే భారత రాజ్యాంగం గొప్పదని చాటే విధంగా ఉన్నటువంటి రాజ్యాంగం ఇది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రధాని ఆ దేశంలో ఉండడానికి స్థానం లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా ఆశ్రయం పొందడానికి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే దానికి కారణం భారత రాజ్యాంగం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రజలందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఒక సమస్య అనేది వచ్చింది. క్రైస్తవ మతంలోనికి మారినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్లు ఉండవు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 రాజ్యాంగంలో చెప్తున్నటువంటి ఆర్టికల్ 25 ఏదైతే ఉందో ప్రతి పౌరునికి భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఇచ్చింది. అలాగే ఆర్టికల్ 14-15 ఏదైతే ఉందో సమానత్వపు హక్కును సూచించింది. అంటే వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, వారి భావ ప్రకటన చేయవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా సరే ఎటువంటి మతాన్ని స్వీకరించినా ఏ దేవుణ్ణి మొక్కినా కానీ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా సమానమే అనేటటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగంగా దాన్ని పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ ఆ విధంగా ఆ ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దానికి భంగం కలిగినట్టుగా దాన్ని తొక్కే విధంగా ఉన్నది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాను. అయితే క్రైస్తవ మతంలోనికి మారినటువంటి వారిలో బ్రాహ్మణులు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, లంబాడి వాళ్ళు గిరిజన బిడ్డలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఏంటి అని అంటే అగ్రవర్ణంలో నుండి వచ్చినటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ 10% వారికి క్రైస్తవులుగా మారినప్పటికీ వర్తిస్తుంది. గిరిజన బిడ్డలు లంబాడి దాంట్లో నుంచి క్రైస్తవ మతంలోనికి మారిన సందర్భంలో కూడా వారి యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎస్టీ అనేది వర్తిస్తుంది. బీసీల్లో నుంచి కూడా క్రైస్తవ మతంలోనికి మారితే వారి బీసీ సర్టిఫికేట్ ఏ విధంగా కూడా వెళ్తలేదు, వారి రిజర్వేషన్ ఫలాలు అన్నీ కూడా అనుభవిస్తున్నారు. కేవలం ఎస్సీ బిడ్డలు, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే క్రైస్తవ మతంలోనికి మారడం, దాన్ని బట్టి వారి యొక్క రిజర్వేషన్ ఫలాలు కోల్పోవడం, ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఉందో వారికి భద్రత కల్పించకపోవడం అనేది ఇది సమానత్వ హక్కును కోల్పోయే విధంగా చేస్తుంది, మత స్వేచ్ఛను కోల్పోయే విధంగా చేస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటటువంటి దాంట్లో పొందుతున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి దళిత సంఘాలు సిపిఎంఏ న్యూ డెమోక్రసీ కూడా మనకు ముందుకు రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఆర్మూరు గడ్డ ఉద్యమాలకు అడ్డగా ఉంటుంది. ఆర్మూరు గడ్డ ఉద్యమాలకు అడ్డగా ఉన్నటువంటి దీని నుంచే మొన్న మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రెస్ మీట్ చేసిర్రు. వారు కానీ తర్వాత మేడే రాజీవ్ సాగర్ గారు బీఆర్ఎస్ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర నాయకులు, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.